డియర్ చిల్డ్రన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మరి మీ దగ్గరికి ఇంకొక కొత్త పొడుపు కథతో వచ్చాను. ఆ పొడుపు కథ ఏంటో చూద్దామా? బహుశా ఈ చిత్రం చూడగానే మీకు అర్థమవుతుంది ఇది గడియారానికి సంబంధించినటువంటి పొడుపు కథ అని. రెండు చూద్దాం. ఒక గడియారంలో రెండు ముళ్ళు పోట్లాడుకుంటున్నాయి. ఇంతలో మూడవ ముళ్ళు కలగజేసుకుని, అనవసరంగా పోట్లాడుకోకుండారా, గడియారానికి మన ముగ్గురం ప్రాణమే అన్నది. అందుకు కొట్లాడుకుంటున్న ముళ్ళల్లో ఒక ముళ్ళు ఇలా అన్నది, నువ్వా నాకు నీతులు చెప్పేది? నేను 1 నిమిషంలో చేసే కోణం నువ్వు 12 గంటల్లో కానీ చెయ్యలేవు. నీ బోడి సలహా నాకు నచ్చదు అన్నది. అయితే పోట్లాడుకుంటున్న ముళ్ళేవి, సలహా చెప్పిన ముళ్ళేది? ఇది ఈరోజు మీకు ఇస్తున్నటువంటి పొడుపు కథ. ఒక్కసారి జాగ్రత్తగా దీని గురించి మీరు ఆలోచిస్తే మీరందరూ కనిపెట్టగలరు. గడియారంలో ఉండే 3 ముళ్ళు, వాటి యొక్క పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు. ఈ పొడుపు కథలో ఇస్తున్న హింట్ చూడండి. నేను 1 నిమిషంలో చేసే కోణం నువ్వు 12 గంటల్లో కానీ చెయ్యలేవు అంటుంది. ఏ ముళ్ళు 1 నిమిషంలో ఎంత కోణం చేస్తుంది, అదే కోణాన్ని మిగిలిన 2 ముళ్ళల్లో ఏ ముళ్ళు 12 గంటల్లో చేయగలదు? దీన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే ఈ పొడుపు కథను విప్పడం చాలా సులువు. మీకందరికీ కూడా కోణాలు, యాంగిల్స్, ఎబ్ట్యూస్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, ఈ యాంగిల్స్ మీద మీకు అందరికీ కూడా అవగాహన ఉంది. ఏ కోణానికి ఈ ఇచ్చినటువంటి పొడుపు కథ సూట్ అవుతుంది అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి సమాధానం ఇవ్వండి. గణితం మన మేధస్సుకి ప్రతిబింబం. దీనికి అర్థాన్ని మీరు టీచర్స్ నుండి కానీ, పేరెంట్స్ని అడిగి కానీ, లేదా పెద్దల్ని ఎవరినైనా అడిగి కానీ తెలుసుకుని మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పొడుపు కథకి సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తరువాత డిస్క్రిప్షన్లో సమాధానాన్ని ఇస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.